నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు ఈవిడ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్. అంతేకాదు మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. విషయం ఏంటంటే కడపలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి దానికోసం నిధులు సమీకరిస్తున్నారు. అయితే ప్రజల దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేస్తున్నారు. కడపలో ఉండే ధనిక వర్గాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నామని బహిరంగంగా మీడియా ముఖంగానే మాట్లాడారు. ఎందుకంటే కడపలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులకు సహాయంగా ఉంటాయని చెప్పేసి మేము సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాము. దానికోసం మేము 2018లోనే 50 లక్షల వరకు ఖర్చు చేశాము. ఇప్పుడు నిధుల కొరతతో ఉండడంతో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాం. ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉంటుందని సమర్థించుకుంటున్నారు కదా. దీనిపై ప్రతిపక్షాలు కూడా దారుణంగా విమర్శలు చేస్తున్నాయి. ఎందుకంటే మీరేమి ఎలక్షన్స్ హామీలు ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి అభివృద్ధి చేస్తామని చెప్పలేదు కదా. అయినా నియోజకవర్గ అభివృద్ధి అనేది ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాలి. ఆ డబ్బులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. కానీ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రజలు ఇదివరకే చెత్త పన్ను, వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ మరియు కరెంటు బిల్లు ఇవన్నీ ఆల్రెడీ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గ అభివృద్ధి కోసము ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదు అని ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మాధవి రెడ్డి గారు ఇదివరకు కూడా ప్రోటోకాల్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ చందాలు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఒక హాస్పిటల్ నుంచి 10 లక్షల వరకు డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పదే ఎన్నిసార్లు ఎమ్మెల్యేలను హెచ్చరించినా కానీ కొందరు తీరు మారడం లేదు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని ఎన్నిసార్లు చెప్పినా కానీ కొంతమంది మాత్రం తీరు మార్చుకోవడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చేసిన తప్పు మొత్తం కూటమి ప్రభుత్వానికి ఇరుకులు పెడుతుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.